రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 21 వరకు మాన్సూన్ సెషన్ కొనసాగుతుంది. అయితే ఆగస్టు 12 నుంచి 18 వరకు సెలవు దినాలుగా ప్రకటించారు. 21 రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా 8 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ ప్రభుత్వం. పెండింగ్ బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇండియన్ పోర్ట్స్ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. అలాగే కోస్టల్ షిప్పింగ్ బిల్లు, క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాలి. ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ అనుబంధ భవనంలో కాసేపట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతుంది. ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరనుంది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార పక్షంతో అమీతుమీకి ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష ఇండియా కూటమి నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. 24 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. బీహార్లో ఎన్నికల కమిషనర్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాల సమావేశం ఎజెండాలో కీలకంగా ఉన్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను మధ్యవర్తిత్వం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడం, తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపించడంతో వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంపై వీటిపై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వైఖరిని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.